విశ్వమణి బాబు గారు, జీవితంలో ఎదగడానికి ముఖ్యమైన సూత్రాలు ఏంటి? వెరీ గుడ్, మంచి అన్నిటికన్నా పవర్ అండి ఇది. మనం ఎదగాలి అనుకున్నావు కదా, ఎదగాలి అనుకున్నావు. ఎవరు అనుకున్నది? నేను. నువ్వు అనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నది? నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలనో బాగా బలంగా అనుకో అంటున్నది, ఊహించుకోమంటున్నది. అప్పుడు పొందపడతావు. నువ్వు అనుకుంటున్నావు ఎదగడానికి ఎలా ఉండాలి, ఎలా మార్గాలు, ఏ విధంగా నడుచుకోవాలి, మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి. నువ్వు ఈ సులభంగా ఎలా ఎదగాలనుకుంటే సులభ మార్గాన్ని ఎదుగుతావు. లేక మంచి జీవితాన్ని అనుభవించడానికి ఎదగాలి నేను ఎలాగైనా అనుకున్నావంటే నీ ఆలోచన మొత్తం మారిపోవాలి. ఆలోచించి ఎన్నాళ్ళు ఆలోచించినావు చూడు, మొత్తాన్ని తీసేయి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల్సింది, ఒకటి ఇచ్చేయాలి. అంటే పాతది వదులుకోవాలి, కొత్త జీవితంలో అడుగు పెడుతున్నావు. కొత్త జీవితంలో నీకు ఎలా ఉండాలి? కొత్త జీవితంలో కదా ఇప్పుడు అడుగు పెట్టబోయేది నువ్వు. కొత్త జీవితంలో నీకు ఎలా ఉండాలి? మంచి కారు, ఇల్లు, పొలము, లేక మంచి మంచి అపార్ట్మెంట్, లేక బిజినెస్లా మంచి ఏది నీకు ఎటువంటి జీవితం కావాలని దాన్ని ఆలోచించు, దాని గురించి పట్టించు. ఆలోచించి పట్టించినప్పుడు ఈ పాతది కొద్దిగా ఆలోచించే కొద్దీ, అంటే కొత్తది వచ్చే కొద్దీ పాతది వెళ్ళిపోతుందండి. నువ్వు కొత్తగా ఆలోచిస్తున్నావు, డైలీ ఆలోచించే కొద్దీ పాతది పోతూ ఉంటుంది, అది మరిపించేస్తుంది. కొత్త దానికి అడుగు పెట్టడానికి అవకాశాలు ఏర్పరచుకుంటుంది. నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా 4 గంటలకు నిద్ర లేయాల్సింది. ఎదగాలి అనుకున్నావు కదా, ఎదగాలి సాధించాలన్న వాళ్ళు ఎవరైనా సరే 4 తర్వాత నిద్రపోకూడదండి. 4 తర్వాత నిద్రపోయిన వాడు ఎదుగుదల నువ్వు చూడొచ్చు. నువ్వు ఎంతోమందిని చూడొచ్చు, నీ ఇంటి చుట్టూ చూడొచ్చు, నీ గ్రామంలో, నీ సిటీలో కూడా నీకు తెలిసిన వాళ్ళు చూడొచ్చు. 4 తర్వాత నిద్ర లేచిందే వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటుంటారు. అది పాజిటివ్ చేసినప్పుడు పాజిటివ్కి సంబంధించిన అవకాశాలు ఏర్పడుతుంది, నెగిటివ్ చేసినప్పుడు నెగిటివ్కి సంబంధించిన అవకాశాలు ఏర్పడుతుంది. ఎదుగుదల ఎదగాలనుకున్నావు 4 తర్వాత ఏదో ఒక పని చేస్తున్నావు అంటే నీకు తెలియని ఒక శక్తి ఏర్పడుతుందండి. ఓకే, అందరూ గాఢనిద్రలో ఉంటారు, సైలెంట్గా ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో నువ్వు ఏదైతే నువ్వు ఇప్పుడు ఎదుగుదల కోసం ఆలోచిస్తుంటావు, పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఆ శక్తి కనెక్ట్ అయ్యేది ఎప్పుడే అండి మీకు, ఆ టైంలోనే. ఆ టైంలో నువ్వు పదే ఈ సబ్జెక్టుకి వచ్చినవాడు అఫర్మేషన్ చేస్తుంటాడు, ధ్యానం చేస్తుంటాడు, పాజిటివ్గా ఆలోచిస్తుంటాడు, పాజిటివ్గా అఫర్మేషన్ చేస్తూ విజువలైజేషన్ చేస్తుంటాడు. కాబట్టి ఆ శక్తిని పొందుతాడు, ఎదుగుదల మార్గాలు ఏర్పడతాయి. కాబట్టి నిద్ర 4 గంటలకు లేయాల్సిందే. 4 గంటలకు లేచి కొంచెం సేపు ధ్యానం చేసుకో, కొంచెం మిర్రర్ వర్క్ చేసుకో, నీకేం కావాలో దాన్ని చెప్పుకో, ఉన్నట్టు చెప్పు. ఎదగాలనుకున్నావు కదా, ఉన్నట్టు చెప్పుకో, లేనట్టు ఎందుకు చెప్పుకుంటావు? నాకు ఇంతే, నా జీవితం అంతే, నాకు ఇది లేదే, అది లేదే. లేదంటే ఎప్పటికీ లేదు, ఉంది అంటే ఉంది, వచ్చింది అంటే నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి లేనట్టు పట్టించుకోకుండా ఉన్నట్టు పట్టించుకొని దాని మీద ఫోకస్ పెట్టు. ప్రతిరోజు ప్రయత్నించు, ప్రతిదాని పట్ల కృతజ్ఞత భావం చెప్పుకో, విజువలైజేషన్ చేసుకో. నిద్ర లేచి 4 గంటల నుంచి ఏదో ఒకటి చెయ్యి. ఈ సబ్జెక్ట్ తెలుసు కదా నీకు, ఈ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోలు చూస్తున్నావు కదా, దాంట్లో ఏమేమి చెప్తారో అలా పాటించి చేస్తూ ఉన్నప్పుడు నీకు తెలియని ఒక ఎనర్జీ పడుతుంది, తెలియని ఒక శక్తి ఏర్పడుతుంది, మార్గాలు ఏర్పడడానికి అవకాశం, మైండ్ పాజిటివ్గా వస్తుంది, 7 చక్రాలు ఓపెన్ అవుతుంది. ప్రతిరోజు కన్నా ప్రయత్నించినప్పుడు అవకాశాలు నువ్వు ఎలా ఆలోచిస్తావో దానికి సంబంధించింది ఏర్పడుతుంది. నీ ఆలోచనే డబ్బు, అది డబ్బు రూపంలో ఆలోచిస్తే డబ్బు మార్గానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకుంటుంది. ప్రతిరోజు ఇలా చేయాలి. వేసిన తర్వాత సార్ ఏదో ఆలోచించమన్నారు సార్, ఏదో ప్రయత్నించమన్నారు సార్ అనిస్తే అలా కాదు. నేను చెప్పాను నా జీవితాన్ని, ఎగ్జాంపుల్కి నేనే నా తలరాతన నేను ఇప్పుడు రాసుకున్నది కాదు ఇది. పూజలు నేను అంతకుముందు చేసేది పూజలండి. 2 గంటల సేపు పడుతుంది నాకు పూజలో కూర్చున్నానంటే. కనకదార స్తోత్రం చదివితే కనకవర్షం కురిపిస్తుందని అప్పుడు తెలియదు. అర్ధనారీశ్వర స్తోత్రం చదివితే భార్యాభర్తల ఐక్యత అనేది అప్పుడు తెలియదు నాకు. చెప్పారు, ఒక గురువులు చెప్తూ ఉంటే పూజల గురించి చెప్తే చేసేవాడిని, యోగక్షేమాలు చేసేవాడిని. చేసి పూజలు తెల్లవారుజామున 3:45 లేచి ఫస్ట్ స్నానం, బాత్రూమ్కి వెళ్ళిపోతుంది. నాకు తెలియదు, నేరుగా వెళ్ళిపోయేవాడిని. పోయేసి స్నానం చేసుకునేసి వచ్చి పూజలు దేవుడి రూమ్ అలంకారం చేసి పూలు పెట్టి నైవేద్యం పెట్టేసి మంత్రాలు కర్పూరం అన్నీ వెలిగించేసి హారతి చూపించేసి మంత్రాలు కూర్చుందాం. ఎన్ని పటాలు ఉన్నాయో అన్ని మంత్రాలు నేను పెట్టుకున్నాను, తెచ్చి నెట్లో తీసుకొచ్చి చదివేవాడిని. చదివి 3 దేవతల అనుగ్రహాన్ని పొందాను. ఆనందపడ్డారు కదా. ఇప్పుడు ఆ టైంలో ఎందుకు లేమన్నానంటే, పూజలు అయితే బ్రహ్మముహూర్తం అంటారు దాన్ని, పూజలు చేసేవాళ్ళకైతే. మన లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రశాంతమైన టైం, అంటే నిశ్శబ్దమైన టైం. నువ్వు ఏం దేనికోసం చేయాలనుకుంటే చేసినావంటే నీ ఇన్నర్ మైండ్ క్యాచ్ చేసుకుంటుంది. అందుకోసం ఈ టైం ఇలా నేను అక్కడ పొందాను. 3 దేవతల అనుగ్రహాన్ని పొంది వాళ్ళు చూపించిన దారి అండి శక్తి దారి. దేవుళ్ళు వచ్చి పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టిస్తారు. పూర్వజన్మలో నీ యొక్క పరిస్థితి ఏంది అన్ని ఆలోచించే వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారు అంతే. నేను అన్ని దేవుళ్ళని ఆనంద పెట్టాను. లక్ష్మీదేవి ఆనందపడిపోయింది. కనకదార స్తోత్రం చదివి కనకవర్షం ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు చూస్తున్నాను, ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు నా గుండెలోనే ఉంది లక్ష్మీదేవి. నేను చెప్పే సబ్జెక్ట్ కూడా ఏంది, లా ఆఫ్ అట్రాక్షన్, డబ్బును గురించి, లక్ష్మీదేవి గురించి. లక్ష్మీదేవి ప్రతిరోజు నీకేం కావాలండి ఒక మాట ఏనండి. ఇప్పుడు నేను అడుగుతాను, ఆన్సర్ ఇవ్వండి. మీకేం కావాలండి? డబ్బు. నన్ను అడగండి ఇప్పుడు, మీకేం కావాలి? డబ్బు.
సౌండ్ చూడు, నీకు నాకు తేడా. ఇప్పుడు నేను పలికింది లక్ష్మీదేవికి వినపడింది. అబ్బా డబ్బు ఎవర్రా చూడు చూడు ఎవరు అంటే ఓ విశ్వమణి తెలిసిపోయింది నేను ఎవరు. ఇప్పుడు ఒకటి పోతూ ఉంటాడు, నీ ఫ్రెండ్ అతను ఆయనకో రాము అనుకో పోతూ ఉన్నాడు, రాము అంటే ఆయనకేం లేదు చూడలేదు. ఇప్పుడు నేను పిలుస్తాను, రాము సార్ చెప్పండి సార్ రావయ్య అంటే వచ్చేసినాడు. నేను పిలిచే విధానం తేడా చూడు, నేను పలికే విధానం తేడా చూడు. డబ్బు అంటే ఆ లక్ష్మీదేవికి పలికింది. ఆ ప్రశాంతంగా నేను డబ్బుని గురించి అప్రిమేషన్ బోర్డు చేశాను కదా, 3 గంటల 45 నిమిషాలు చేసి పూజలు చేశాను. తర్వాత ఈ సబ్జెక్టులకు వచ్చి 3 గంటల 45 నిమిషాలు చేసి డబ్బుల గురించి అప్రిమేషన్లు చేశాను. డబ్బుకు సంబంధించిన అవకాశాలు ఏర్పరచడానికి అన్ని ధ్యానాలు చేసుకున్నాను. డబ్బు 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 డబ్బుని పట్టించినాను. లక్ష్మీదేవి సూపు మొత్తం నా మీద పడిపోయింది. లక్ష్మీదేవి సూపు మొత్తం నా మీద పడ్డది. మనల్ని ఎప్పుడు కలవరిస్తుంటాడు, ఎప్పుడు ప్రెస్తుంటాడు, ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా ఉంటాడు. వీడ్రా విశ్వమణి బాబారాడు మనకి బెస్ట్ గౌరవం. వీడి దగ్గర ఎలా ఉంటుందంటే అంత ఆనందం గౌరవిస్తాను. ఇంట్లో ఎలా ఉంటుందంటే అది తల్లి టైపులో ఉంటుంది. అబ్బా అంటది. నువ్వు నిద్రపోయేసి పోయి చుట్టుకొని వస్తావు, డబ్బును ఎప్పుడైనా గౌరవించినావా? లేదు. ఎదగాలనుకున్నవాడు ఇదంతా చేయాలండి. వచ్చావో డోపులు మురికి బట్టలైనా డబ్బు ఉంటుంది, అట్నే తగిలిచ్చేస్తావు. రేపో లేక ఇంట్లో రేపంత ఇంట్లో ఉండి ఎల్లుండి ఎక్కడైనా పోవాలంటే దాంట్లో ఉంది కదా అప్పుడు మార్చుకుంటావు. అంతవరకు ఆ మురికిలో ఉంది. గౌరవం లేని చోట ఉండదండి, ఉండదు. కాబట్టి ఎదగాలనుకున్నవాడు దీనంతా పాటించాల్సిందే. ఎదుగుదల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాల్సిందే. పొందినప్పుడే విశ్వశక్తికి మనం కనెక్ట్ అయినప్పుడే మనకి అన్నీ ఏర్పడుతుంది. ఏర్పడాలంటే ప్రతిరోజు ఇలా అలవాట్లు మార్చుకో, ఇలా డైలీ చేయి. నా జీవితం మారలా నేను వ్యవసాయదారుడు కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా నాది. ఈరోజు మారలా, నేను రాలా, కార్లో తిరగలా, ఫ్లైట్లో పోలా. ఎప్పుడు చూసినా ఫ్లైట్ అండి నాది. ఎప్పుడు పోయేది? అప్పుడు అక్కడ పట్టుకొని ఉంటే ఎప్పుడు పోయేది? లగ్జరీ ఏసీ ట్రైన్, నాకు ఏసీ ఎక్కువ పోను. సిటీలో పోయినా ఏసీ రూము, క్లాస్ చేసేటప్పుడు ఏసీ ట్రైన్లోనే రాను. ఎందుకు రానంటే ఫుల్ కుమ్మరిస్తూ ఉంటుంది. నాన్ ఏసీలోనే వస్తాను ఎక్కువ నేను. ఎందుకంటే అప్పుడు వేడి కొంచెం చురుగుదనం ఉండాలి ఒంట్లో, చల్లబడిపోకూడదు. చురుగుదనం ఉన్నప్పుడు చురుగు చూపిస్తుంది నాకు. అందుకని వచ్చేటప్పుడు అంతా నాన్ ఏసీలోనే వస్తాను. ఇక్కడ వచ్చినప్పుడు అంతా ఏసీ. ఇప్పుడు నువ్వు వద్దనే వేసేస్తావు, ఇక్కడ ఉండాలి తప్పదు. నేను రూమ్ పోయినా ఏసీ రూమ్లో ఉంటుంది, క్లాస్ చేసేది రూమ్లో ఏసీ. అన్నింటిలో ఏసీలో పట్టించకూడదని అక్కడ ఏసీ నాన్ ఏసీ ట్రైన్లో వస్తాను. ఎప్పుడో రేర్ ఎండాకాలం ఏసీ అనేది. కాబట్టి నా జీవితం మారలా. ఏం చేశాను నేను? డబ్బుల గురించి పట్టించాను, అలవాట్లు మార్చుకున్నాను, ఆలోచన మార్చుకున్నాను, ప్రవర్తన మార్చాను. నువ్వు మార్చు. ఎదగాలి అనుకునేస్తే చాలు. ఎదగాలి అనుకుని ఇలాగైనా మార్చుకున్నావంటే ఎదుగుదలకు కావాల్సిన అన్ని అవకాశాలు బోర్డు నీ ముందు వస్తుంది. ప్రతిరోజు ఇలా చేయండి. నా క్లాసులు ప్రతి సిటీలో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, వైజాగ్ అన్ని సిటీలో ఉన్నాయి. ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి. క్లాసుకి వివరాలు కావాలంటే ప్రతి ఫీడ్బ్యాక్లో ఉన్నాయి. మనుషులు మాట్లాడుతుంటారు మైక్ పెట్టుకొని, వాటిలో ఉన్నాయి అడ్రస్లు. ఇంకా తెలియని వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేసి అడ్రస్ తెలుసుకోవచ్చు. సార్ వేరే దానికోసం కాల్ చేస్తుంటారు. మళ్ళీ అది కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను. ఫోన్ చేస్తారు తిరిగి మేము తిరిగి చేసినప్పుడు ఎవరండి మీరని మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు. ఎవరండి మీరు, మమ్మల్ని మీరెవరండి, మీరే చేశారు మాకు అంటారు. మేము అంతవరకు మళ్ళీ క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి. నేను విశ్వమణి బాబునండి, నేను గురువుని అనేసి చెప్పినప్పుడు సార్ 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 అంటారు. అంతకుముందు రాంగ్గా నన్ను మాట్లాడిస్తుంటారు. ఇంకా నా దగ్గర నెగిటివ్ రిలీజ్ అయిపోతుంది. మీ మీద నెగిటివ్ రిలీజ్ అవసరం లేని పని ఇది. మీరు సేవ్ చేసే చేయండి, లేకపోతే చేయకండి. మీకు అవసరం లేనప్పుడు చేయకండి. అవసరం ఉన్నవాడు ఎవరికి చేస్తున్నాం కనీసం నెంబర్ అన్న గుర్తుపెట్టుకో. ఓ విశ్వమణికి చేస్తున్నాం, ఆయన దగ్గర నుంచి ఎత్తలేదంటే మీరు చేసినప్పుడే ఎత్తరు. మా శిష్యులు కూడా పనులు పెట్టుంటాం కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఫోన్లు చేసినప్పుడు అప్పుడు ఫోన్ ఎత్తకపోయినా తిరిగి మా దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది. అప్పుడు రిసీవ్ చేసుకునే విధానం కరెక్ట్గా చేసుకోండి. ఎవరు మీరెందుకు చేశారని ఆడవాళ్ళు మళ్ళీ ఆడవాళ్ళు భర్త చేస్తుంటాడు. ఆడవాళ్ళు చేసే నువ్వు నాకు చేసి ఏందే నువ్వు నాన్న ఎవరు అంటున్నావు, ఎవరమ్మా నాకు ఫోన్, నేనే నువ్వు ఎవరు నన్ను ఫోన్. మళ్ళీ వాళ్ళ భర్త వచ్చి సార్ 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 ఆమెకు తెలియదు సార్ నేనే చేశాను సార్ అంటారు. ఇవన్నీ అనవసరం మాటలు. కాబట్టి చేయాలనుకున్న వాళ్ళు చేయండి, క్లాస్ వివరాల కోసమే చేయండి. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్ నేను ఎదగాలనుకొని నా ఆలోచనలు, నా ప్రవర్తనలో నా మైండ్ సెట్ను మార్చుకొని, నా మైండ్ను పాజిటివ్గా మార్చుకొని నేను మంచి జీవితంలో ఎదిగి అద్భుతాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.